రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఘనంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ కొమిరె శంకర్ పట్టు వస్త్రం కప్పి ఆలయానికి ఆహ్వానించారు. అలాగే మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఎర్రం గంగా నరసయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకూరు తిరుపతి, ఎర్రం గంగా నరసయ్య రక్తదానం చేశారు. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ రుద్రంగి ముద్దుబిడ్డ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరెన్నో పదవులు చేపట్టి ప్రజాసేవ చేయాలని కోరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ప్యాక్స్ డైరెక్టర్ నరసారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి తర్రే లింగం, గడ్డం శ్రీనివాస్, మడిశెట్టి అభిలాష్, గండి అశోక్, పల్లి గంగాధర్, గుగ్గిళ్ల వెంకటేష్, ఆర్మూర్ నర్సయ్య, అక్కినపల్లి శ్రీనివాస్, దయాల శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్న ఒకసారి జాగ్రత్త మరి మనసు నాకు ఈ ఫోన్ అన్న కొంచెం